హల్లెలూయా. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు మాట్లాడుతాం. ప్రార్థన. సర్వోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా, మహిమగల దేవా, అత్యున్నత సింహాసనం కూర్చున్న నా రక్షకుడా, నీవే ఒక దేవుడు నమ్ముతున్న వారం మీరే సహాయం చేయమనుచున్నా. నీ పక్షం నిలబడున్నామయ్యా. మేము కాదు నా ప్రభా, మీరే మాట్లాడించేవారు. మీరు కనుక మీరే ప్రతి ఒక్కను మాట నా ప్రభా మీరే మాట్లాడి సాంక్షేమన్నా తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ ఏకనామంలో ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధ మహిమగాక, దేవుని యొక్క నామం మేము కలుగుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన కుమార కుమార్తె పరిశుద్ధాత్మ దేవుడు డిసెంబర్ 1వ తారీఖు రోజు నుంచి 1వ తారీఖు రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ డిసెంబర్ అనగా యేసు ప్రభు యొక్క జన్మ దిన శుభాకాంక్షలు యొక్క ప్రత్యేకంగా జరుపుతూ ఉంటారు. హల్లెలూయా. అదేవిధంగా డిసెంబర్ 1 తారీఖు వచ్చింది అంటే ఇంటి ముంగట ఏముంటుంది? స్టార్ కలుగుతుంది కదా, స్టార్. ఆ స్టారు అనేది వెలుగును ఇస్తుంది. హల్లెలూయా కదా. ఆ స్టార్ ఏంటిది? వెలుగు కదా. మనిషి యొక్క జీవితంలో వెలుగు ఎప్పుడు వచ్చింది అంటే యేసు ప్రభువు కన్యకు గర్భములో పడి జన్మించినప్పుడు పశువుల పాక ఎట్లా వెలుతురుగా నింపబడ్డదో అదేవిధంగా ఆ స్టార్ కూడా ఏ సైడు ఆ స్టార్ ముడిచిందట. స్టార్ అంటే చుక్క. ఏ సైడు? తూర్పు దిక్కున మొలిచింది. ఓకేనా? హల్లెలూయా. ఆ తూర్పు దిక్కున ఆ యొక్క గొల్లలంతా గొల్లు కాచుచుండగా ఆ స్టార్ను చూచుకుంటూ కదా, ఆ స్టార్ను చూచుకుంటూ ఆ స్టార్ ఎటువైపు పోతే అటువైపు నా యొక్క రక్షకుడు జన్మించాడట కదా. అది ఎప్పుడు తెలిసింది వాళ్ళకి? దూత ఆ గొల్లకు ప్రత్యక్షముగా అయ్యి, ఇంకోటి ఏంటంటే ఆ దూత కూడా వాళ్ళ ప్రత్యక్షంగా అయినప్పుడు కూడా మంచి వెలుతురును అందించింది వాళ్ళకి. హల్లెలూయా. అది ఒక రాత్రికాల సమయంలో, ఒక శీతాకాలం ఫుల్ చలిగా ఉంది. అక్కడ గొర్రెలు మందలు పెట్టి అక్కడ మందలు ఒక్కడుంచి మంచిగా అగ్గిని నిప్పులు అంటించి చలి కాస్తూ ఉన్నారు అక్కడ. అవును కదా. అయితే ఈ నిప్పు మండుతూ ఉంది. ఈ వెలుగు కంటే అక్కడ తేజస్సుగా దూత వచ్చి నిలబడి ప్రత్యక్షమైనప్పుడు అక్కడ విచిత్రమైన యొక్క వెలుగును అక్కడ ఉన్న గొల్లలు చూశారు. హల్లెలూయా. అక్కడ చూసినప్పుడు వాళ్ళు స్టార్ను చుక్కను చూసుకుంటూ దూత ఏమని చెప్పింది? మీ కొరకే రక్షకుడు జన్మించాడు. ఎస్, రక్షకుడు మీ కొరకే జన్మించాడని చెప్పినప్పుడు, అవునా మా కొరకై రక్షకుడు జన్మించాడా, మా కొరకై విమోచకుడు జన్మించాడా అని పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అక్కడ ఆ చుక్కను చూసుకుంటూ వెళ్ళారు. హల్లెలూయా. అయితే డిసెంబర్ మాసంలో 1 తారీఖు వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరి ఇంటికి స్టార్ పెడుతుంటాం. కానీ స్టార్ ఎక్కడ ఉండాలి? హృదయంలో స్టారు పుట్టాలి. హల్లెలూయా. అనగా నీ యొక్క హృదయంలో నీతి సూర్యుడు జన్మించాలి. హల్లెలూయా. యేసు ప్రభు పశువుల పాకలో జన్మించాడు. ఓకే కదా. పశువుల పాకలో బెత్లెహేము అనే గ్రామంలో పశువుల పాక తొట్టిలో పెట్టాడు. ఓకే. కానీ ఆ నీతి సూర్యుడే ప్రతి ఒక్క మానవుని యొక్క హృదయంలో జన్మించాలి. అప్పుడే ఏదో తెలుసా? అప్పుడే నిజమైన క్రిస్మస్. ఎందుకో తెలుసా? దేవుడు తెలియపరుస్తున్నాడు ఒక విషయం ఏం తెలుసా? నేను మీకును వెలుగై ఉన్నాను అంటాడు. హల్లెలూయా. అవునా కాదు?
దేవుడే వెలుగై ఉన్నాడు. ఆ వెలుగును గ్రహించలేక అపవాదాల శాతాన్ని వల్లబడి ఆ యొక్క అపవాద క్రియలతో ముంచబడి లోకానుసారమైన జీవితంలో ఉండి నరకములో కాలివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అది పరిశుద్ధాత్మ దేవునికి అది అస్సలే ఇష్టం లేదు. అందుకే అంటున్నాడు, స్టార్ ఉండాల్సింది ఇంటికి ముంగడ కాదు బిడ్డ, నీ యొక్క హృదయములో నాటబడాలి అంటే నీతి సూర్యుడు నీ యొక్క హృదయములో, నీ హృదయంలో నీతి సూర్యుడు జన్మించాలంటే ఏం చేయాలి తెలుసా? నీ యొక్క దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించినప్పుడే తెలుసా ఆయన ప్రేమను పొందుతున్నావు. కానీ నీలో ఉన్న ప్రేమ ఎంత శత్రు సైన్యం ఉన్నా వారిని ప్రేమించే వారిగా ఉంటేనే అప్పుడు నీతి సూర్యుడు హృదయంలో జన్మిస్తాడు. అపవాద యొక్క లోకంలో నడుస్తున్నావు, అపవాద క్రియలు నీలో ఉన్నాయి, దేవునికి విరోధంగా ఉన్నావని అర్థం చేస్తా. నీలో నీతి సూర్యుడు లేడు, అనగా నీలో దేవుని యొక్క వాక్యం హృదయమైన పలక మీద రాయబడలేదు. అందుకనే పరిశుద్ధాత్మ ఖండిస్తున్నారు. ప్రియమైన కుమార్తె, మీరు నా చెయ్యికి ఎలా ఉన్నారు? కొరసై ఉన్నారు. నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను, మీ పైన వెలుగును కుమ్మరించి ఉన్నాను. కానీ దాన్ని గ్రహించలేక అపవాదన సాతానుక లోగులున్నారు బిడ్డ. లోకానుసారమైన జీవితం ఉంది నాయన అని పరిశుద్ధాత్మ తెలియపరుస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో 1 యోహాను 1వ అధ్యాయము 5వ వచనములో మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, మేము ఆయన వలన విని ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏ మాత్రము లేదు. హల్లెలూయా. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన చీకటి ఏ మాత్రము లేదు. ఉందా? ఏ మాత్రము లేదు. చీకటి దేవుడే వెలుగై ఉన్నాడు, చీకటి ఏ మాత్రము లేదు. ఒకవేళ నీకు చీకటి ఉన్నట్లయితే దేవుని వెలుగు కాదు, అపవాదాన్ని యొక్క సాతానులో లోబడిన అర్థం. నా జీవితం ఇంతే, అంతా జీవితాంతం కష్టపడుతూనే ఉన్నాను. నా జీవితం ఇంతే. 10 మంది నన్ను చూసి నవ్వుతూ వేరణ చేస్తున్నారు. ఇక నా బ్రతుకు ఇంతే. నేను 10 మందిలో నేను నిలుచొని మాట్లాడాలంటే నాకు అర్హత లేని వారిగా తీసి పడేస్తున్నారు. నా జీవితం ఇంతే అని ఎప్పుడు ఎవరైతే అనుకుంటారో వారు దేవుడి వెలుగు కింద లేరు. భాషికందలారమ్మ. ఎందుకో తెలుసా? అపవాదన సాతాను అడుగులో నడుస్తున్నావు కనుకనే నీవు ఇవన్నీ నిందలు, ఇవన్నీ బాధలు, ఇవన్నీ సమస్యలు. అది దేవునికి ఇష్టం లేదు. కుమారుడు ఆపత్తులో ఉన్నప్పుడు ఎంత 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 బాధ ఎంత ఇచ్చేస్తుంటాడో అదేవిధంగా నన్ను సృజించిన యెహోవా దేవుడు ఆయనకు చింత లేదా? ఆయనకు బాధ లేదా? లోకానుసారమైన ఒక జీవితం నడుస్తున్నప్పుడు ఎంత బాధపడుతున్నావో దాని 2 పరిశుద్ధాత్మ దేవుడు ఏడుస్తున్నాడు నన్ను చూసి. ప్రియమైన కుమార్తె, దేవుని యొక్క వాక్యానుసారంగా నడిచినప్పుడు ఆయన వెలుగు నీ పైన కుమ్మరించబడని సిద్ధంగా ఉంటుంది. 6 దేవుని యొక్క వెలుగు పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరి మీద వీయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మన బంధమడుచు
సత్యమును జరిపించుకుందుము. సత్యమును జరుపుకుంటుము. హల్లెలూయా. ఆయనతో సహవాసము చేసిన ఎడల ఆయనతో సహవాసము చేసి ఆయన వాక్యానుసారంగా నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నీవు చీకటిలో ఉన్నా అక్కడ దేవుడు వెలుగును కలిగజేస్తాడు. భాషి కదలారం ఎందుకు పరిశుద్ధాత్మ యొక్క వెలుగు అది ఎంత దేశమైనది తెలుసా. అక్కడ యేసు ప్రభువుకు పశుల పాకలు జన్మించినప్పుడు అప్పుడు జన్మించక ముందు పశుల పాక చీకటిగా ఉండేది. కానీ పశువుల పాకలు జన్మిస్తే ఆ పశువుల పాకకే అందం వచ్చింది. బెత్లెహేములో సందడి చేసిర్రు. మరి నీ యొక్క జీవితంలో నీ యొక్క హృదయంలో ఆ వెలుగు వస్తే నీ హృదయంలో ఆ వెలుగు నింపబడితే, ఆ హృదయంలో దేవుని యొక్క వాక్యము నాటబడి ఆ వెలుగును నింపబడితే నీలో ఉన్న చీకటి సమస్యలు అన్నీ పోతాయి కదా. నీ ఎవరెవరైతే ఏలన చేస్తున్నారో, ఎవరైతే నిన్ను దూషిస్తున్నారో వారిని దగ్గరికి వచ్చి నేను ప్రేమగా చూస్తారు కదా. అపవాద సాతాను వల్ల జరుగుతున్న ప్రేమన కుమార్తె నువ్వు దేవునికి విరోధంగా ఉన్నట్లయితే నరకములో తేజస్సు ఉంటుంది. ఎక్కడ తెలుసా? అగ్ని ఆడదు, పురుగు ఆడదు, అదొక తేజస్సే. కానీ దేవుడు ఆ అభిషేకించిన తేజస్సు కాదు, అది నరకంలో కాలిపోయే తేజస్సే. వాక్యానుసారంగా నడుచున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా కుమారుడా నా కుమార్తె పిలుచుకొని ఆ యొక్క ఆ తేజస్సును, ఆ వెలుతురును, ఆ స్టార్ను హృదయంలో నాటించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. హల్లెలూయా. కీర్తన 27:1 యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు. యెహోవా నాకు వెలుగును రక్షకుడై ఉన్నాడు. నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము. ఎవరికి వెళుతును. హల్లెలూయా. ఆయన ఏమన్నా తెలుసా? ఆయన నా రక్షణ దుర్గము, ఆయన వెలుగు నా పైన ఉంది. నేను ఎవరికి భయపడను. పరిశుద్ధాత్మ చేత అభిషేకించిన ప్రతి ఒక్క మానవుడు ఏ అపవాదికి భయపడు, అదేవిధంగా ఏ అపవాదికి భయపడు, లోకానికి భయపడాడు. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డ ప్రతి ఒక్క మానవుడు ఏమో తెలుసా? దేవుని యొక్క పోలికతో ఉంటాడు, దేవుడు చెప్పింది చేస్తాడు. ఒకవేళ లోకానుసారమైన జీవితం నచ్చకపోతే ఆ మానవుడు ఎట్లా ఉంటాడు తెలుసా? నాలాగానే ఉండాలి అని ఇష్టపడుతూ ఉంటాడు. ఇంటి వారిను, కుటుంబం వారిను, బంధువులను, మిత్రులను, స్నేహితులను కూడా ఏం చేస్తాడు తెలుసా? వెలుగుతో అభిషేకించబడ్డాడు. ఆ పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డ క్యాండిడేట్ ఏమంటాడు తెలుసా? వీరందరూ నా వారిగానే నేను ఉన్నట్టుగానే ఉండాలి, నేను నడిచినట్టుగా నేను నడవాలి అని ఆయన ప్రార్థనగా కొట్లాడుతూ ఉంటాడు వాళ్ళతో. ఎందుకు తెలుసా? వారికి పట్టిన దురాత్మ శీకరణ శక్తులతో కొట్లాడుతుంటాడు. కనుక ఆయన ఎవ్వరికి కూడా భయపడాడు. ప్రేమ కుమారుడు పరిశుద్ధాత్మ చేత ఫస్ట్ అభిషేకించబడాలి. మెయిన్గా దేవుని యొక్క వాక్యానుసారంగా వినాలి, నడవాలి. ఆయన యొక్క ఆత్మను అభిషేకించబడాలి. ఆయన యొక్క ఆత్మను పొంది నీవు ఎప్పుడైతే నువ్వు ఆత్మను పొందుతూ ఉంటావో ఏ దురాత్మ శీకరణ శక్తి అయినను నిన్ను చూసి పారైపోతుంది. ఎందుకు సార్? నేను టచ్ అయితే చాలు ఆ అపవాద సాధన కాలేపోతుంది. అలాంటి తేజస్సైన వెలుగును పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరికి ఈయనకి సిద్ధంగా ఉన్నాడు. అది కీర్తన 36:9 నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందే మేము వెలుగు చూచుచున్నాము. వెలుగుతూ ఉన్నాము. హల్లెలూయా. అక్కడ ఎవరు తెలుసా? నీ యందు జీవము ఊట కలదు.
ఆ జీవ ఊట ఎక్కడుంది మరి? దేవుని యందే ఉంటుంది. దేవుని యొక్క వాక్యంతో నడుచున్న జీవితాల్లో ఆయన యొక్క జీవ ఊటలో ఉండి ఆ ఊట జీవపు జలము తాగడానికి సిద్ధంగా ఉంటాడు. కనుక ఆయన వెలుగు తేజస్సు జీవ ఊటలో నీరు తాగిన వారి యొక్క జీవితం తెలుసా వెలుగుతూ ఉంటుంది. జీవితమే ఆయన చేతిలో ఉంది. ఆ జీవపు ఊటనే ఆయన పెట్టినదే. ఆ జీవపు ఊట అనేది ఎక్కడ కూడా లేదు. అపవాది క్రియలు కూడా లేదు. నా దేవుడు, నా సజీవుడైన దేవుడే ఆ జీవ ఊటను కలిగజేశాడు. అయితేనే ఆయన యొక్క హృదయంలో ఆ యొక్క తేజస్వమైన వెలుగును నింపడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. అదే కీర్తన 84:11. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమై ఉన్నాడు. హల్లెలూయా. సూర్యుని చూడగలవా? చూడలే. దేవుడు కూడా కేడమ అదే మాడలుగా ఉన్నాడు, అదే రీతిగా ఉన్నాడు. అసలు దేవుడికి రూపం ఉందా కదా? ఏదేదో బొమ్మలు పెట్టి ఏదేదో పేజీలు పెట్టి పెడతారు కదా, కరెక్టా? కాదు కదా. ఆయన తేజస్సుమయుడు అయి ఉన్నప్పుడు ఈ రూపం ఏంటి? ఎవరి రూపాలు పెట్టారు? ఆయన తేజుడే కదా. ఆయన చూడే వశము ఎవరి తరపుడో కాదు. అటువంటిప్పుడు అది రాంగే కదా. ఆయన తేజుడు కనుకనే ఆ తేజస్సు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అది వెలుతురును ఇవ్వడానికి సిద్ధంగా. అది కాను 15:1. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడమును నీ బహుమానము అత్యధికముగా అగునని చెప్పాను. హల్లెలూయా. అక్కడ ఇట్లా తెలుసా, అబ్రహాముకు దేవుడు ఏమయ్యాడు? దర్శనమిచ్చాడా? వాక్యము దర్శనం. ఆ వాక్యం దర్శనం ఎట్టుందో తెలుసా? తేజస్సుగా ఉంది. అక్కడ అబ్రహం అంటున్నాడు, అబ్రహమా భయపడకము. ఎందుకో తెలుసా? అబ్రహములో కూడా వెలుగే కుమ్మరించబడింది. లేదా? నీవు భయపడకు, నీకు రక్షణయు కేడమై ఉన్నాను అన్నాడు లేదా అక్కడ? అవునా? అనలేదా? ఆ తేజస్సే, ఆ స్టారే అబ్రహాము హృదయంలో ఉంది. ఆ పరిశుద్ధాత్మ యొక్క వెలుగే అబ్రహాములో ఉంది. కనుకనే నువ్వు భయపడడానికి ఆయనకు ధైర్యం ఇచ్చాడు. చెప్పాడా లేదా? ప్రియమైన కుమార్తె నీ యొక్క జీవితంలో ఆ అబ్రహం ఇచ్చిన యొక్క తేజస్సు, అబ్రహముతో మాట్లాడిన మాటలు, అబ్రహముకు ఆ యొక్క తేజస్సుగా వాక్యంలో తేజస్సుగా చెప్పిన దర్శనమును నీవు భయపడకూడని చెప్పాడు అబ్రహముకు. అదేవిధంగా నీ యొక్క జీవితంలో దేవుడు మాట్లాడలేడా? నువ్వు వాక్యానుసారంగా జీవించు. ఫస్ట్ వాక్యానికి నువ్వు వాక్యమనే డాల్ను పట్టుకొని త్యాగం చెయ్యి. నువ్వు వాక్యమనే వాక్యం నీ యొక్క హృదయంలో నాటబడ్డప్పుడు, ఆ తేజస్సును నీ యొక్క హృదయంలో నింపబడ్డప్పుడు, అదే అబ్రహముతో మాట్లాడిన దేవుడు, అబ్రహంతో చెప్పిన దేవుడు నీతో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రేమడ కుమార్తె, స్టార్ అనేది ఇంటి కూడా కాదు, కానీ నీ యొక్క హృదయంలో నాటబడాలి. ఆ వెలుతురు రావాలి. మెయిన్ అదేదో ఆ వెలుతురు, ఆ స్టార్ అనే ఒక వెలుతురు నీకు హృదయములో పుట్టితే, ఆ నీతి సూర్యుడు నీ హృదయంలో జన్మిస్తే నీ జీవితమే ఎలా ఉంటుంది తెలుసా? ఎలా ఉంటుందా? ఒలివ చెట్టు వల్ల ఉంటుంది.
నువ్వు పరలోక రాజ్య వాసుతో, నువ్వు దేవుడితో అనుక్షణ ప్రతిక్షణం మాట్లాడుతూ ఉంటావు. నీ యొక్క జీవితంలో ఏమో తెలుసా, నీ యొక్క జీవితం అబద్ధం అనేది ఉండదు. నువ్వు నీతిగానే మాట్లాడు తెలుసా. నీ నీతి చూడ నీలో జన్మించాడు కనుక అవసరం వచ్చినాక అబద్ధము, అవసరానికి అబద్ధం కాదు, అది కరెక్ట్ కాదు. దేవుడు చెప్పాడు, బైబిల్లో ఉందా? లేదుగా. పగవాడు పక్కవాడు వెనుకవాడు వచ్చి బల్లెం పొట్టు పొడిచినా నువ్వు నీతిగానే ఉండు, నువ్వు నీతిగానే మాట్లాడు. ఎందుకు తెలుసా, నువ్వు నీతి సూర్యుని ఆరాధిస్తున్నావు. అది కరెక్ట్, అది నిజం, అంతే. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి యొక్క నీతి, ప్రతి ఒక్కరి హృదయంలో నీతి సూర్యుడు జన్మించిన ఆశపడుతూ ఉన్నాడు. ప్రియమైన కుమార్తె, నీ జీవితం ఎలా ఉంది? నీవి జీవితం ఎలా ఉంది? నువ్వు సమస్యలో ఉన్నావంటే నీలో వెలుగు లేదు. నువ్వు బాధలో ఉన్నావంటే నీకు వెలుగు లేదు. నువ్వు మానసికంగా కుంగిపోతున్నావంటే లోకానుసారమైన జీవితంలో మునగబడి ఉన్నావు. అందుకే పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు. ప్రేమ కుమార్తె, నేను మీ వైపు మీకు వెలుగై ఉన్నానని చెప్తూ ఉన్నాను. ఆ వెలుగు నీకు కావాలా? ఇప్పుడే తీర్మానం చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడై ఉంటున్నాడు. సర్వోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలయ్యా. మహిమగల దేవ, నీవే గొప్ప దేవుడు నమ్ముచున్న వారు, నీవు తప్ప ఈ లోకంలో ఎవరు లేరయ్యా. నీ వెలుగు మాకు కావాలని ఆశపడుచున్నాము. అవునైనా యూట్యూబ్లో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగును అనుగ్రహించవచ్చున్నాను. మీరే సహాయం చేయమని తండ్రి, కుమార పరిశుద్ధ ఆత్మ త్రియేక నామంలో ప్రార్థించవచ్చున్నాము తండ్రి. ఆమేన్.